వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎలిప్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ చాప్టర్ నుంచి మీకు టోటల్‌గా 2 4 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. అంటే 8 మార్క్స్ వస్తాయి. 2 4 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. ఒకటి కాదు, 2 4 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. సో, ఈ 2 4 మార్క్స్ క్వెషన్స్ కోసం మనం ఎలాంటి క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి? ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి? ఎన్ని క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి? ఒకసారి చూద్దాం. ఓకే. ఇందులో మీకు ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇఫ్ ఫోకస్ 1, ఇచ్చాడు. అండ్ ఈ ఎసెంట్రిసిటీ 2/3 ఇచ్చాడు. డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. సో, చూడండి మీకు మొత్తం ఎలిప్స్ అంటే ఏంటంటే 2 టైప్ ఆఫ్ ఎలిప్స్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ ఎలిప్స్, ఇంకోటి వెర్టికల్ ఎలిప్స్. హారిజాంటల్ ఎలిప్స్ ఈ విధంగా ఉంటుంది. ఇలా కాదు, ఇలా. కొంతమంది ఇలా అనుకుంటారు. ఇలా కాదు, ఇలా ఉంటది. హారిజాంటల్ ఎలిప్స్ ఉంటుంది. ఇంకోటి వెర్టికల్ ఎలిప్స్ ఉంటుంది. ఓకే. సో, ఈ 2 ఎలిప్స్ కూడా మనం చూద్దాం. అర్థమైంది కదా! ఎలిప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ ఎలిప్స్, ఇంకోటి వెర్టికల్ ఎలిప్స్. సో, మనం హారిజాంటల్‌ని సాల్వ్ చేద్దాం. వెర్టికల్ ఎలిప్స్‌ని సాల్వ్ చేద్దాం. ఓకే. సో, చూడండి నాన్న, ఇందులో క్వెషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇందులో 8 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే క్వెషన్స్ అన్ని ఒకదానికొకటి సిమిలర్‌గా ఉంటాయి. ఒక క్వెషన్ మీకు పర్ఫెక్ట్‌గా తెలిస్తే ఒక కాన్సెప్ట్ మీకు ఒక కాన్సెప్ట్ వచ్చేస్తే సరిపోతుంది. ఈజీగా ఇందులో నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి ఏ క్వెషన్ ఇచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఈ మొత్తం ఏదైతే ఎలిప్స్ చాప్టర్ ఉందో, ఈ చాప్టర్ మొత్తం మీకేం అడుగుతాడు? ఫోకి లేదా డైరెక్ట్రిక్స్, లెంగ్త్ ఆఫ్ ద ఏమంటారు లాటస్ రెక్టమ్. సో, ఇలా ఇవే ఉంటాయి. అర్థమైందా? సో, ఫస్ట్ మీరు ఒక 2 క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే తర్వాత మీరు ఏ క్వెషన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో, మీకిప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే మనకి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వస్తున్నాయో, సో, అలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి? ఎలాంటి క్వెషన్స్ మనకు ప్రతిసారి రిపీటెడ్‌గా అడుగుతున్నాడు? సో, అలాంటి క్వెషన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. ఈ క్వెషన్ మనకు ఆల్రెడీ చాలా సార్లు ఎగ్జామినేషన్స్‌లో ఇచ్చాడు. ఓకే. చాలా జాగ్రత్తగా వినండి. మీకు చాలా ఈజీగా చెప్తా. సో, ఫస్ట్ ఏమన్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అన్నాడు. ఓకే. ఫోకస్ ఇచ్చాడు. ఎసెంట్రిసిటీ ఇచ్చాడు. డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. సో, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఎలిప్స్ డెఫినిషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి, ఒక డైరెక్ట్రిక్స్ తీసుకోండి. ఒక డైరెక్ట్రిక్స్ తీసుకున్నాను. అండ్ ఏమిచ్చాడు? ఎస్ ఇచ్చాడు. ఈ పాయింట్ ఒక ఎస్ అని ఒక పాయింట్ తీసుకున్నాను. అర్థమైందా? ఇచ్చిన పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక పాయింట్ తీసుకున్నా. ఈ పి అని ఒక పాయింట్ తీసుకున్నా. ఇవి ఎక్స్, వై అనుకున్నాను. ఓకే. అయితే ఈ పి నుండి ఈ ఎస్‌కి డిస్టెన్సు, ఈ 2 మధ్యలో డిస్టెన్సు, ఈ పి నుండి ఎల్ మధ్య డిస్టెన్సు. అర్థమైంది కదా! సో, ఇది ఇక్కడ మనం ఏదైనా చూడండి గుర్తుపెట్టండి, ఇది డైరెక్ట్రిక్స్. అర్థమైందా? సో, ఈ రెండిటి మధ్యన దూరం, ఈ రెండిటి మధ్యన దూరం. సో, ఇదేమని అనుకోవచ్చు? పిఎస్/పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ. వచ్చిందా? సో, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. పిఎస్/పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ. ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే దీని నుంచి మనం హైపర్బోలా అయినా, ఎలిప్స్ అయినా, పారాబోలా ఇవన్నీ వీటి నుంచే వస్తాయి. ఏదైనా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేశాను నేను? ఫస్ట్ క్వెషన్‌లో ఏదైతే మనకి పాయింట్ ఇచ్చాడో, ఫోకస్ ఇచ్చాడో, నెక్స్ట్ ఇంకేమొచ్చి ఎసెంట్రిసిటీ ఇచ్చాడు. అండ్ డైరెక్ట్రిక్స్ లైన్ ఇచ్చాడు. ఓకే. సో, ఫస్ట్ నేనేం తీసుకున్నాను? ఈవెన్ దట్ ఎసెంట్రిసిటీ మనకి ఎంత ఇచ్చాడు? 2/3 ఇచ్చాడు. సో, నేను ఫస్ట్ అది తీసుకున్నా. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఫోకస్ ఎంత ఇచ్చాడు? 1, అదే తీసుకున్నాను. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. ఏంది ఇచ్చాడు? x+y+2 = 0. ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోండి చాలు. ఇందులో మీ సొంతంగా ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదు. సొంత తెలివితేటలు ఏం అవసరం లేదు ఇక్కడ. ఓకే. సో, క్వెషన్ ఏది ఇస్తాడో అవి ఫస్ట్ రాసుకోండి. నెక్స్ట్ ఏం చేశాను? బై ద డెఫినిషన్ ఆఫ్ ఎలిప్స్ ఏం చెప్పాను మీకు? పిఎస్/పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఎసెంట్రిసిటీ. ఓకే. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమైంది? పిఎస్/పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ పిఎం ఇటు వెళ్ళిందనుకో, పిఎం ఇటు వెళ్ళిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎస్‌పి ఈజ్ ఈక్వల్ టు ఈపీఎం అవుతుంది. అర్థమైందా? సో, దీన్నే సాల్వ్ చేసాను చూడండి ఒకసారి. ఎస్‌పి ఈజ్ ఈక్వల్ టు ఈపీఎం. సో, ఇప్పుడు చూడండి నాన్న, ఎస్‌పి ఎస్ అంటే ఏంటి? ఫోకస్ మనకేమిచ్చాడు? 1, ఓకే. పి పి అంటే ఏంటి? ఈ లైన్‌కి అర్థమైంది కదా! సో, ఈ పి అనే పాయింట్‌కి లైన్‌కి మధ్య ఉన్న డిస్టెన్స్. ఓకే. ఇప్పుడు చూడండి. చూడండి. ఎస్ అంటే ఏంటి? ఏమనుకున్నాం మనం? 1, ఇచ్చాడు. ఓకే. మనం అనుకోలేదు. ఎస్ అంటే 1, ఇచ్చాడు. పి పాయింట్ మనం పాయింట్ తీసుకున్నాం. ఏమనుకున్నాం? వై అనుకున్నాం కదా! సో, ఈ ఎక్స్, వైకి
ఈ 1, -1కి ఈ మధ్యలో డిస్టెన్స్ కదా ఫైండ్ ఔట్ చేయమన్నారు చూడండి. ఈ డిస్టెన్స్ కదా మనకు కావాలి. పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ నుంచి లైన్ తీసుకున్నాం. సో, ఈ లైన్ ఇంకా ఈ లైన్‌కున్న డిస్టెన్సే కదా మనకు కావాలి. సో, ఇప్పుడు డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం. అప్పుడేమవుతుంది? x - 1 హోల్ స్క్వేర్ y ఫార్ములాలో -1 ఉంటుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. సో, y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంతేనా? ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం. మనకేమొచ్చింది? x1 ఇది డైరెక్ట్‌గా ఏసేయవచ్చు చెప్పక్కర్లేదు. ఫార్ములాస్ ఆల్రెడీ మీకు తెలుసు కదా! సో, x - 1 హోల్ స్క్వేర్ ఇదేమవుతుంది? y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఈ అంటే ఏంటి? ఎస్ఎన్‌సి క్వెషన్‌లో ఎంత ఇచ్చారు? 2/3 సో, యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోండి. ఇక సొంతగా రాయాల్సిన అవసరం లేదు. ఓకే. 2/3 నెక్స్ట్ ఇంకా ఉంది పీఎం. పి అంటే ఏంటి? మనం తీసుకున్న పాయింట్. ఎం అంటే ఏంటి? ఈ పాయింట్ నుంచి మనం తీసుకున్న డిస్టెన్స్. డిస్టెన్స్ కదా ఎం అనుకున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేసాం? అక్కడ ఏం చేసాం మనం? మాడ్యులస్ ఆఫ్ ఏ దాని ఒక డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఏం ఫార్ములా? మాడ్యులస్ ఆఫ్ AX1 ప్లస్ BY1 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం. మనకేమొస్తది? మాడ్యులస్ ఆఫ్ X ప్లస్ Y ప్లస్ 2 బై రూట్ ఓవర్ A స్క్వేర్ B స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 సో, 1 ప్లస్ 1 అర్థమైందన్న? ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై రూట్ ఓవర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం. ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా! సో, ఆ ఫార్ములా యూజ్ చేసాం. అప్పుడు నాకొచ్చిన స్టెప్ ఇది. నెక్స్ట్ ఏం చేశాను నేను దీన్ని స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేశా. ఏం చేశాను? స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేశాను. అప్పుడు ఏం చేశాను చూడండి. అప్పుడు ఏమవుతుంది? A - B హోల్ స్క్వేర్ ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB తెలుసు కదా! సో, యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోండి. A స్క్వేర్ అంటే X స్క్వేర్, B స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈస్ నథింగ్ బట్ 1 కానీ ఇంకేముంది? మైనస్ 2AB 2x ఇది కూడా A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది? స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. ఇది 4 కదా! స్క్వేర్ 2 స్క్వేర్ 4 కదా! ఇక్కడ ఎంత ఉంది? 1 + 1 √2 క్యాన్సిలేషన్ జరిగితే 2 మిగులుతుంది. సో, 2/3 స్క్వేర్ 9 దీన్ని మనం స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే x + y + 2 హోల్ స్క్వేర్ మిగులుతది. ఓకే. తెలుసు కదా ఇవి? ఓకే. రైట్. సో, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇందులో నేను ఆర్డర్ మీద రాసుకున్నా. ఏంటి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ x టర్మ్‌లో అయిపోయి నెక్స్ట్ x స్క్వేర్ టర్మ్ అయిపోయింది. y స్క్వేర్ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ x టర్మ్ ఇలాగ ఆర్డర్ వైస్‌గా రాసుకుంటే తర్వాత మీరు సింప్లిఫై చేసేటప్పుడు మీకు ఒక ఆర్డర్ అంటే ఒక అవగాహన వస్తుంది. ఓకే. సింపుల్‌గా ఉంటది. అప్పుడు మీకు గజిబిజి ఏమి ఉండదు. ఓకే. అక్కడ కన్‌ఫ్యూజ్ ఉండదనమాట. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ తీసుకున్నా. నెక్స్ట్ x టర్మ్స్ అదే తీసుకున్నా. y టర్మ్స్ తీసుకున్నా. కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి? ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. అంటే 1 + 1 ఈస్ నథింగ్ బట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2/9 సరిపోయిందా? ఓకే. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేసాం చూడండి. ఈ 2తో దీన్ని మల్టిప్లై చేసి టోటల్ ఈక్వేషన్‌ని. సో, 9 × x స్క్వేర్ 9x స్క్వేర్ 9 × y స్క్వేర్ 9y స్క్వేర్ మైనస్ 9 × 2x 18x 9 × 2y 18y 9 2s 18 సరిపోయిందా? 9తోనే కదా టోటల్ టర్మ్ నీకు మల్టిప్లై చేశా. సో, ఇప్పుడు ఈ 2తో దీన్ని మల్టిప్లై చేయండి. దానికన్నా ముందు ఇదే ఫార్ములా ఉంది. A + B + C హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ 2 × AB + BC + CA కదా! సో, ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకొచ్చే స్టెప్ ఇది. ఫార్ములా కూడా చాలామంది యూజ్ చేయరు. లెజెండ్స్ అంటారు వాళ్ళని. అర్థమైందా? సో, వాళ్ళకి కూడా ఇది ఎలాగొచ్చిందని డౌటే. సో, అలాంటి కొంతమంది కోసం మళ్ళీ ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 × x ఇక్కడ ఏముంది? హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఇదేంటి? x స్క్వేర్, y స్క్వేర్, 2 స్క్వేర్ అనేనా? సో, ఇప్పుడు చూడండి x స్క్వేర్ 2 × x స్క్వేర్ 2x స్క్వేర్ 2 × y స్క్వేర్ 2y స్క్వేర్ ఇంకేముంది? 2 స్క్వేర్ 4 సో, దీంతో ఇది మల్టిప్లై చేయాలి కదా! సో, 4 × 2 8 ఓకే. ప్లస్ ఇంకేముంది మనకు చూడండి. ఇప్పుడేం చెప్పాను మీకు? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ 2 × AB 2 × AB ప్లస్ BC ప్లస్ C అని చెప్పాను కదా! సో, 2 × AB ఓకే. ఇది చేయండి ఫస్ట్. 2 AB అంటే ఏంటి? XY అంటే 2XY ఓకే. సో, 2XY స్క్వేర్ ఉంది కదా! దీంతో మల్టిప్లై చేయాలి కదా! సో, 2XY × 2 4XY ఓకే. ప్లస్ AB అయిపోయిన తర్వాత ఏంటి? BC B అంటే ఏంటి? Y C అంటే ఎంత? 2 అంటే 2Y అంటే ఇక్కడేముంది? స్క్వేర్ ఉంది కదా! సో, 2 స్క్వేర్ అంటే 4Y × 2 8Y ప్లస్ ఇంకేముంది? 2AB BC తర్వాత CA కదా! C ప్లస్ ఎంత ఉంది? 2 ఉంది. A ప్లస్‌లో ఎంత ఉంది? X ఉంది. సో, 2X స్క్వేర్ ఉంది కదా! సో, 2 స్క్వేర్ X అంటే 4X 4X × 2 ఈస్ నథింగ్ బట్ 8X ఓకే. ఇది కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి చాలామంది
కామెంట్స్ చేసేటప్పుడు లేదా కాల్స్ చేసేటప్పుడు సార్ కొంచెం ఎక్స్‌ప్లనేషన్ పెంచండి. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సో, అలాంటి మరి కొంతమంది కోసం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? సో, అలాంటి వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ ఇంకా ఎక్స్‌ప్లనేషన్ పెంచుకుంటూ వచ్చా. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినండి. మీకు చాలా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని చాలా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో మంచిగా అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయట్లేదు కదా! ఓకే. ఓకే. సమ్‌లోకి వెళ్ళిపోదాం. అర్థమైంది కదండీ! ఇక్కడి వరకు అర్థమైంది కదా! అర్థమైందా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసామో చూడండి. 9x స్క్వేర్, 9y స్క్వేర్ ఈ స్టెప్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకున్నాం. ఇక్కడ ఏం చేసామంటే ఈ టోటల్ ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేసాం. ఈ మొత్తాన్ని 0కి ఈక్వల్ చేశాను. 0 ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? అయితే ఈ స్టెప్‌ని ఇటు రావాలి. లేదా ఈ వాల్యూని అటు వెళ్ళిపోవాలి. అర్థమైందా? అక్కడి నుండి 0 అవ్వదనమాట. సో, 0 అవ్వాలంటే అయితే ఇదైనా ఇటు రావాలి. ఇదైనా అటు వెళ్ళిపోవాలి. సో, నేనేం చేశానంటే ఈ ఈక్వేషన్ ఇటు తీసుకొచ్చా. అప్పుడు ఇది 0కి ఈక్వల్ అయ్యింది. ఓకే. సో, ఇప్పుడు ఇటొస్తే ఏమవుతుంది? ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతాయి. మైనస్ వాల్యూస్ ఏమైనా ఉంటే ప్లస్ అయిపోతాయి. కదా! సో, ఈ టర్మ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోండి. ఓకే. ఇప్పుడు ఇందులో ప్లస్ వాల్యూస్ ఉంటే ఇటొస్తే ఏమైపోతాయి? మైనస్ అయిపోతాయి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా మొత్తం అన్ని ప్లస్ వాల్యూస్ ఉండడం. సో, ఇవి ఏమైపోతాయి? అన్నీ మైనస్ అయిపోతాయి. సో, -2x స్క్వేర్, -2y స్క్వేర్, -8, -4xy, -8y, -8x అర్థమైంది కదన్నా? ఇంత క్లియర్‌గా మీకు ఎవ్వరు చెప్పరు. ఓకే. సో, ఇప్పుడు ఏం చేసాం? టోటల్ ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేసాం. ఆ స్టెప్ ఇటొచ్చింది. ప్లస్ వాల్యూస్ మైనస్ అయిపోయాయి. ఓకే. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ ఇంకేముంది? ఇప్పుడు ఇందులో ఏవైతే ఉన్నాయో వీటిని సింప్లిఫై చేయండి. ఓకే. ఈ స్టెప్ యాక్చువల్లీ రాసుకున్నాం చూడండి. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి ఎలా సాల్వ్ చేసాం చూడండి. ఫస్ట్ x స్క్వేర్ టర్మ్ తీసుకుందాం. ప్లస్ 9x స్క్వేర్. అర్థమైందా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి x స్క్వేర్‌లు? 2 ఉన్నాయి. అంటే +9 - 2 ఎంతవుతుంది? 7x స్క్వేర్. ప్లస్ 9y స్క్వేర్ - 2y స్క్వేర్ ఏమవుతుంది? +7y స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ఇంకేముంది చూడండి. x టర్మ్స్ ఏమున్నాయా? ఉన్నాయి. ఏంటి? ఇక్కడ 18x ఉంది. ఇక్కడ ఎంతుంది? 8x ఉంది. సో, -18x - 8x ఈస్ నథింగ్ బట్ -26x. నెక్స్ట్ y టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? -18y, -8y. సారీ +18y, -8y ఏమవుతుంది? +10y. సరిపోయింది కదా! ఓకే. xy టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఒక్కటే ఉంది. సో, రాసుకోండి యాజ్ ఇట్ ఈస్‌గా. -4xy ఇక్కడ మళ్ళీ సొంతగా ఏమి ఉపయోగించొద్దు. కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ 18 ఉంది. ఇక్కడ 8 ఉంది. సో, +18 - 8 ఎంతవుతుంది? +10. మీరిక్కడితో ఆన్సర్ తీసేసినా, ఇక్కడితో ఆన్సర్ ఆపేసినా పర్వాలేదు. లేదు ఇంకో స్టెప్ రాయాలనుకుంటే ఇదిగోండి ఇలా రాసుకోవచ్చు. ఏంటి రెండిట్లో 7 కామన్ తీస్తే 7 కామన్ తీస్తే x స్క్వేర్, y స్క్వేర్ మిగులుతుంది. మిగిలినవన్నీ ఆర్డర్ వైస్‌గా రాసుకున్నా. లేదు ఇక్కడితో వదిలేస్తామన్నా పర్వాలేదు. లేదు ఇంకో స్టెప్ రాస్తామన్నా ఈ స్టెప్ రాయొచ్చు. మళ్ళీ దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తది. అర్థమైందా? 7 ఉంటే x 7x 7 ఇంటూ y స్క్వేర్ 7y స్క్వేర్ ఇదన్నీ యాజ్ రాసుకున్నాం అంతే. అర్థమైందా? సో, మరో స్టెప్ రాయాలనుకుంటే ఇది రాయొచ్చు. లేదనుకుంటే ఇక్కడితో ఆపేయొచ్చు. అర్థమైంది కదా! సమ్ అనేది ఇంతే. చాలా ఈజీగా ఉంటది. ఇదే ఆన్సర్. ఓకే. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఇచ్చిన 4కి అదే విధంగా ఇచ్చిన ఏదైతే ఫోకస్ ఉందో ఫోకస్సు ఓకే. ఫోకస్, ఎసెంట్రిసిటీ ఇంకేమి ఇచ్చారు డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. సో, ఇచ్చిన 3 తీసుకున్నాం. మనం ఇంతకు ముందు అనుకున్నామే కండిషన్. సో, దీన్ని యూజ్ చేసాం. అర్థమైందా? యూజ్ చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ వరకు వస్తది. ఇక్కడేంటి మాడ్యులస్ ఏఎక్స్1 + బీ/1 + సి/√a² ఫార్ములా యూజ్ చేసాం. ఓకేనా? స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేశాను. a - b² a+b² ఫార్ములాస్ యూజ్ చేశా. ఈ 9తో దీన్ని మల్టిప్లై చేశా. 2తో దీన్ని మల్టిప్లై చేశా. అంతకన్నా ముందు ఇదేమో ఏ ఫార్ములాలో ఉంది? a + b + c² రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి? a² + b² + c² + 2ab 2 ఇంటూ ఏబీ + బీసీ + సీఏ ఫార్ములాని యూజ్ చేశాను. నాకొచ్చే స్టెప్ ఇది. ఓకే. సో, దీన్ని 0కి ఈక్వల్ చేశా. అంటే ఇది మొత్తం ఇటొచ్చేసింది. అంటే ప్లస్ వాల్యూస్ మైనస్ అయిపోయి, మైనస్ వాల్యూస్ ప్లస్ అయిపోయాయి. అప్పుడు నాకొచ్చే ఈక్వేషన్ ఇది. అర్థమవుతుంది కదా! అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు దీంట్లో ఏం చేశాను? క్యాన్సిలేషన్ చేశా. ఏవి ఎక్స్‌లు, మైనస్‌లు, ప్లస్‌లు క్యాన్సిలేషన్ జరిగాయి. అప్పుడు నాకు మిగిలిన ఈక్వేషన్ ఇది. ఇక్కడితోనే ఆపొచ్చు. ఇంకో స్టెప్ రాయాలనుకుంటే ఇదిగోండి. ఇది రాయొచ్చు. అర్థమైంది కదన్నా! సో, ఈ విధంగా చేస్తాను చాలా ఈజీగా ఉంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను. ఈ యొక్క చాప్టర్‌లో క్వెషన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. ఇందులో మహా అయితే ఒకటి చెప్తాను కదన్నా! 2 టైప్ ఆఫ్ ఎలిప్స్ ఉంటాయి. హారిజాంటల్ ఎలిప్స్, వెర్టికల్ ఎలిప్స్. అర్థమైందా? వీటి మీద ఉంటాయి సమ్స్ అన్నీ గూడా. సో, చాలా ఈజీ ఉంది కదా సమ్. ఓకే. సో, అర్థమైంది కదన్నా! ఇది
ఈ వీడియో యొక్క కంప్లీట్ సొల్యూషన్.